రేవంత్ రెడ్డి గారు దావోస్ నుంచి అయితే పెట్టుబడులు అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక 1,78,000 కోట్లకు పైగానే పెట్టుబడులు అయితే తీసుకొచ్చినట్లయితే మనకు వినిపిస్తుంది. మరి ఇంతకి నిజాలు ఏంటి? మరి ఎంత తీసుకొచ్చారు? అదేవిధంగా మరి ఈ పెట్టుబడులతో పాటు ఏం చేయబోతున్నారు? ఏంటి? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే కాంగ్రెస్ యూత్ నేషనల్ రాజ్ కుమార్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అయితే దావోస్ నుంచి పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది. సో మరి ఈ పెట్టుబడులతో ఏం చేయబోతున్నారు? అయితే ఇప్పుడు మనకు వినిపించేది అయితే 1,78,000 కోట్లకు పైగానే తీసుకొచ్చారని చెప్పేసి అయితే మనకు వినిపిస్తుంది. ఇంతకు నిజానికి అసలు ఎంత తీసుకొచ్చారు? సో దీంతో ఏం చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నదే నియామకాల దానిలో మొదటి ఉద్దేశం. ఈ తెలంగాణ రాష్ట్రం అంటేనే అన్ఎంప్లాయ్మెంట్కి అడ్డగా మారిన తరుణంలో రాష్ట్రంలో యువత అంతా కూడా రోడ్డెక్కి కొట్లాడి వారి యొక్క ఉపాధి అవకాశాల గురించి రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉంది. గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో ఇవే నియామకాల గురించి మళ్ళీ ఏ రాష్ట్రాన్ని అయితే కొట్లాడి తెచ్చుకొని రాష్ట్రాన్ని సాధించుకున్న యువతనే మళ్ళీ నియామకాల గురించి 10 ఏళ్ళు కొట్లాడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దీనమైన చరిత్ర రాష్ట్రంలో ఉపాధి అవకాశాల గురించి ఉన్నదనేది ఈ సంఘటనలన్నీ మనకు స్పష్టంగా తెలుపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తన తొలి పర్యటనలోనే, దావోస్ పర్యటనలోనే అప్పుడు దాదాపు 40,000 పైగా పెట్టుబడులు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా పనులు ప్రారంభమైనవి. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఈ 10 ఏళ్ల సమయంలో ఎన్నడీ లేని విధంగా ఈరోజు 1,78,000 కోట్లను తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అనేది చాలా శుభసూచకం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఈ యొక్క పెట్టుబడుల ద్వారా దాదాపు 45,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి అనంటే ఇది రాష్ట్ర ప్రజలందరూ, యువత అందరూ సంతోషించాల్సిన విషయం. ఖచ్చితంగా ఈ పనులన్నీ ప్రారంభమైతే రాష్ట్రంలో ఒక నూతన వికాసానికి నాంది పలకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. మనము చూసుకున్నట్లయితే కనుక 40,000 ఉద్యోగాలు అంటే 50,000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఐటీ పరంగా కూడా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇప్పుడు అంటూ ఉన్నారు. మరి నిజానికి అంటే ఇప్పుడు ఇది విద్యార్థులకి ఒక మంచి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చా? అంటే నిజానికి పక్కా 50,000 ఉద్యోగాలు వస్తాయి అంటారా? ప్రైవేట్ ఉద్యోగాలు 100% వస్తాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షులు గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏదో పత్రాలు కాకుండా ఈ యొక్క ఏదైతే 1,78,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలను కూడా చూపెట్టి ఈరోజు ప్రతిపక్షాలకి దమ్ముంటే రండి బహిరంగ చర్చ పెడదాం, మీరు ఏదైతే ఇవన్నీ ఈ పెట్టుబడుల గురించి మీరు అవాస్తవాలు మాట్లాడుతున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా నాయకుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు కూడా బహిరంగ చర్చకు మేము వాళ్ళని పిలుస్తున్నాం. ఖచ్చితంగా ఈ పెట్టుబడుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత వారందరూ ఏదైతే ఈరోజు ఐటీ ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల గురించి పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి నుండి తెలంగాణ రాష్ట్రమే ఒక ఐటీ హబ్, ఐటీ ఇండస్ట్రియల్గా తెలంగాణ రాష్ట్రం నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతాలను కూడా ఈరోజు ఐటీ కారిడార్లను విస్తరించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ యువత సైతం ఐటీ వైపు ఈరోజు అవకాశాలు సృష్టించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకెళ్లడం చాలా శుభసూచకం. ఐటీ అంటే కేవలం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రోపాలిటన్ సిటీకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మన రాజధాని హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లాంటి మారుమూల ప్రాంతంలో ఉన్న మంచిర్యాల జిల్లాకు సైతం ఈరోజు ఐటీ విస్తరించి అక్కడ ఉన్న యువతకు ఉపాధి సృష్టించే అవకాశాలు ఈరోజు ప్రభుత్వం సృష్టిస్తుందనంటే నిజంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా తెలంగాణ రాష్ట్రానికి అవసరం. అదే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీన్ని ఖచ్చితంగా హర్షించాల్సిందే. అంటే మనము గత ప్రభుత్వంలో చూసుకున్నా కానీ ఇప్పుడు చూసుకున్నా కానీ ఎంతసేపు హైదరాబాద్ డెవలప్మెంటే ఎక్కువ కనిపిస్తుంది తప్ప గ్రామ ప్రజలని ఎక్కువ పట్టించుకుంటలేరని చెప్పేసి, అదేవిధంగా గ్రామాల్లో కూడా అసలు డెవలప్మెంట్ ఎక్కువ అవుతలేదని చెప్పేసి కూడా ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. సో మరి ఈ పెట్టుబడులతో హైదరాబాద్లోనే కాకుండా గ్రామాల్లో డెవలప్ అయ్యే అవకాశం ఏమైనా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే డేటా సెంటర్లకు సంబంధించి మారుమూల ప్రాంతాలైనా మంచిర్యాల కావచ్చు, ములుగు జిల్లా కావచ్చు, అక్కడ కూడా మనం ఐటీ కారిడార్స్ ఏర్పాటు చేసుకొని డాటా సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఈరోజు అక్కడ ఉన్న యువతకు యువత అంతా కూడా పట్టణాలకు వలసగా రావడమే కాకుండా గ్రామాల్లో కూడా ఈరోజు మనం ఈ అభివృద్ధిని మనం గ్రామ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా గ్రామీణ స్థాయిలో ఉన్న ఏదైతే యువత వారున్న ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు సృష్టించుకొని వారి యొక్క అభివృద్ధికి తోడ్పడే విధంగా రాష్ట్ర వికాసానికి
తోడ్పడే విధంగా ఈ యొక్క పెట్టుబడులన్నీ కూడా ఇవన్నీ ఎంతో ఉపయోగపడతాయి. ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క ప్రతిపక్షాలు రాజకీయాలు మాట్లాడుతూ వీటన్నిటిని అపహేళన చేస్తూ మాట్లాడడం అనేది చాలా విచారకరం. కేవలం డెవలప్మెంట్ అంటే ఒక ప్రాంతంలోనే కేంద్రీకృతం చేసి మిగతా ప్రాంతాలని నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఈ యొక్క అభివృద్ధిని మనం విస్తరించడం ద్వారా యువత ఏదైతే ఈ వలసలు తగ్గి రాష్ట్రం పూర్తిగా సర్వతోముఖాభివృద్ధికి ఏదైతే ఈ యొక్క ఉపయోగపడే విధంగా ఈరోజు ప్రభుత్వ చర్యలు తీసుకోవడం అందరూ హర్షించాలి. వీటి మీద వేరే వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా కూడా వాటికి సమాధానం అవసరం లేదు. మాటల్లో సమాధానం కాదు, చేతల్లో చూపెట్టే సమాధానమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వబోతుంది. లాస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్లు అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక దానికి 4 అంతలు అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది ఒక సక్సెస్, ఒక నిబద్ధత కలిగిన పాలకుడు రాష్ట్రంలో ఉంటే, నిరంతరం ప్రజాసేవలో ఆలోచించి నిరంతరం పాలన మీద దృష్టి పెట్టే నాయకుడు రాష్ట్రానికి ఉంటే ఏ విధంగా పెట్టుబడులు వస్తాయి అనడానికి ఉదాహరణ శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా కేవలం పాలన అంటే ఫామ్ హౌస్ టు ప్రగతి భవన్కు పరిమితమై ఆయన ఇంట్లోనే ఈరోజు అధికారులను పిలిపించుకొని పాలన ఇష్టానుసారంగా చేసిన ముఖ్యమంత్రి గారికి, ఏదైతే గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి తేడా అదే. నిత్యం ప్రజల్లో ఉండి పరిపాలన మీద దృష్టి పెడుతున్నాడు కాబట్టి ఈ పెట్టుబడి సంస్థలకు నమ్మకాన్ని కలిగిస్తున్నాం. కాబట్టి ఈరోజు దానికి ఉదాహరణే మనకు ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను మనం ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పాలనకు ప్రజాప్రభుత్వాన్ని విజయంగా మనం అందరం చూడాలి. ఇప్పుడే కాకుండా ఈ యొక్క సంవత్సరం పాలనలోనే ఇన్ని పెట్టుబడులు సాధిస్తే రాబోయే 4 ఏళ్లలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం వైపు ప్రపంచమే చూసి విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉండడం నిజంగా హర్షించదగ్గదే. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే అయిపోతుంది, కానీ 6 స్కీములు ఇంకా సక్సెస్ కాలేవని చెప్పేసి కూడా గత ప్రభుత్వం వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడున్న ప్రజలు కూడా చాలామంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. సమస్యలు కూడా ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి కానీ ఇంకా తగ్గట్లేదని చెప్పేసి కూడా కొందరు అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సంవత్సరం పాలనలో ఎవరి కష్టాలు పెరిగినాయి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాలు కాదు. గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకొని తిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల కష్టాలు పెరిగినాయి. గత 10 ఏళ్ళు నియంతృత్వ పాలన చేసిన కేసీఆర్ కుటుంబ పాలన కష్టాలు పెరిగినాయి. ఏదైతే కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఈరోజు నొప్పి వస్తుంది, కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఈరోజు కష్టాలు తెలుస్తున్నాయి. అంతే తప్ప రాష్ట్ర ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా ఉన్నారు. ఎందుకనంటే రాష్ట్రంలో 6 గ్యారంటీలకు సంబంధించి అమలు కాలేదు అని 10 ఏళ్ళు అధికారంలో ఉండి 100కు పైగా ఈరోజు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినోడు మాట్లాడుతుంటే నిజంగా మాకు బాధ అనిపిస్తుంది. అదే గతంలో కేసీఆర్ ఏదైతే రాష్ట్రం వచ్చిన వెంటనే రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్న కేసీఆర్ తన ఇంట్లో వాళ్ళందరికీ, బంధువులందరికీ ఈ యొక్క రాజకీయ పదవులు ఇప్పించుకున్నాడు, కానీ రాష్ట్రంలో ఉన్న యువతకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యిండు. నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవ్వలేదు. ఏదైతే రాష్ట్రంలో ఉన్న మొత్తం జిల్లాకు మెడికల్ ఏదైతే సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు, కట్టలేదు. రాష్ట్రంలో ఇంటింటికి నీళ్ళు అన్నాడు, ఇవ్వలేదు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి రాష్ట్ర సంపదను ఈరోజు ఆర్థిక పరిస్థితుల్లో నెట్టేసినోడు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే మాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈ యొక్క కల్వకుంట్ల తారక రామారావు గారు ఏదైతే మాట్లాడుతున్నారో, ఈ కేసీఆర్ అనేటోడు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా ప్రజలకు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి బాధ్యతాయుతంగా ప్రజలు ప్రతిపక్ష హోదా అప్పచెప్తే దాన్ని ఒక అవమాన భారంగా ఫీల్ అయ్యి బయటికి రాకుండా, ఈరోజు ప్రతిపక్ష పాత్ర నిర్వహించకుండా, రాష్ట్రంలో ప్రభుత్వం చేసే పనులను ప్రతిదాన్ని అడ్డుకొని ఈరోజు రాష్ట్రాన్ని ప్రతిరోజు ఏదో ఒక సంఘటనలను సృష్టించి అల్లకల్లలో సృష్టించే దిశగా వీళ్ళు ఈరోజు చేస్తూ ఆ సంఘటనలన్నీ చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీల ప్రజలు ఏదైతే మేము 6 గ్యారెంటీ ప్రజలకు ఇచ్చినామో వాటి అమలు దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది, అమలు అవుతున్నాయి. ఈరోజు మేము ఉచితంగా ఏదైతే 500 గ్యాస్ ఇస్తున్నాం, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తున్నాం, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం, రాష్ట్రంలో ఈ యొక్క ఏదైతే ఈ జనవరి 26 నుండి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం, నియోజకవర్గానికి 3500 ఇల్లు కార్యక్రమం ప్రారంభంగా పోతుంది. ఏదైతే రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతోటి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నాడు కేసీఆర్ పాలన గుట్టలకు, కొండలకు, వెంచర్లకు రైతు బంధు అంటూ తెలంగాణ రాష్ట్ర సంపదను 20,000 కోట్లను ప్రజాధనం వృధా చేస్తే ఈరోజు ఏదైతే యోగ్యమైన భూమికే రైతు బంధు ఇచ్చి రైతు పంట పండించేదానికే రైతు భరోసా
కార్యక్రమాన్ని ఈ యొక్క జనవరి 26 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతుంది. ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలలో భాగంగానే నడుస్తున్నాయి. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీరు విఫలమైనరు. కానీ 1 year అధికారంలో ఉన్న మేము ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు ఈరోజు ప్రభుత్వం మీద మాట్లాడడం సిగ్గు చేటు కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ నాయకులారా. ఇప్పుడు ఈ పెట్టుబడులతో ప్రజల జీవితాలు మారబోతున్నాయి అంటారా? తెలంగాణలో ప్రజల జీవితాలు మారుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలు మారుతాయి. ఒక కుటుంబానికి ఎవరైనా కూడా ఒక తండ్రి ఒక కుటుంబాన్ని పెంచి పోషించి పెద్ద చేస్తే ఆ కుటుంబంలో వారి కుటుంబం ఏదైతే బిడ్డలు ఉన్నారో ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పెట్టుబడులతోటి ఉపాధి అవకాశాలు మనం సృష్టించుకుంటే, ఉపాధి అవకాశాలు పెంచితే ప్రతి ఒక్క బిడ్డకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఒక కుటుంబంలో ఒక యువకుడు ఏదైనా ఒక ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబము డెవలప్ అయితే, ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు డెవలప్ అయితే ఈ రాష్ట్ర అభ్యున్నతి పెరుగుతుంది, ఈ రాష్ట్రం యొక్క జీడిపి పెరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి మన రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అభివృద్ధిని కేవలం హైదరాబాద్కు పరిమితం చేసి కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయడమే కాకుండా అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం అంతా విస్తరించే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు యంగ్ ఇండియా యూనివర్సిటీ మనం ఏ విధంగా పెట్టుకుంటున్నామో అదే విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా ఏదైతే ఇప్పుడు స్పోర్ట్స్ సంబంధించి జిల్లాలో స్పోర్ట్స్ స్టేడియాలు కట్టి రాష్ట్రంలో ఉన్న యువతను కూడా ఈరోజు క్రీడా రంగం వైపు, అదేవిధంగా ఒలింపిక్స్లో మనకెందుకు పథకాలు రావట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి రాష్ట్రంలో ఉన్న యువతను చదువులో ప్రోత్సహించడంతో పాటు ఈరోజు క్రీడల్లో ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ మనం హర్షించాలి. థ్యాంక్ యూ అన్న. రైట్.